కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం శుక్లపక్షము ద్వాదశి తిథి. ఈరోజు సరియగు తేదీ 13 నవంబరు 2024 బుధవారము ద్వాదశి తిథి. ఉదయం 9:38 వరకు ఉంది. రాత్రి రేవతి నక్షత్రం 1:25 వరకు ఉంది. వర్జము సాయంత్రం 2:16 నుంచి 3:53 వరకు ఉంది. అలాగే వజ్ర యోగము అలాగే బాలవకరణము అనేటువంటిది ఉంది. దుర్ముహూర్తం అనేటువంటిది 11:56 నుండి 12:44 వరకు ఉంది. నేటితో చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది సమాప్తి అనేటువంటిది సంభవిస్తుంటుంది. అలాగే దీన్నే ఈరోజు నేటి విశేషం ఏమిటంటే చిలుకు ద్వాదశి అంటుంటారు, అలాగే క్షీరాబ్ది ద్వాదశి అంటుంటారు. తులసి వ్రతం అనేటువంటిది ఆరంభం. నేడు తులసి వివాహాది కార్యక్రమాలు కూడా ఆచరించుకోవచ్చు. దీపదానాదులు తప్పకుండా ఈరోజు ఆచరించాలి. ఈ విధంగా ఆచరించుకొని భగవత్ కృపకు పాత్రులవ్వాలి. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. గురుగ్రహ సంచారం ఒకటి మాత్రం బాగా ఉన్నందువల్ల మిగతా 1-2 గ్రహాలు కొంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటి సంభవిస్తుంటుంది. మీరు వీలైతే రుద్రాభిషేకం అనేటువంటిది ఆచరించుకోండి. ఆచరించుకోవడం వల్ల ఈ విధమైనటువంటి అవరోధాల నుంచి అధిగమించి సుఖంగా ఉంటూ ఉంటారు. వృషభ రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. రాదలిచినటువంటి డబ్బులు కూడా కొంత బకాయిలు రావడం, అలాగే ఎవరైతే ముడి సరుకు యొక్క వ్యాపారం చేస్తూ ఉంటారో అలాంటి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. ధాన్యానికి సంబంధించినటువంటి ఎరుపు ధాన్యానికి సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి. మిగతా ఇతరత్ర వారికి మిశ్రమంగా సాగుతూ ఉంటుంది. అలాగే వారు చేపట్టదలిచినటువంటి పనులలో కూడా కొంత వేగవంతంగా సాగినప్పటికి కూడాను కొంత అనిశ్చితి అనేటువంటిది ఉండడం వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో వాడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక మీరు అలాంటి ఇబ్బంది నుండి తొలగిపోవడం కొరకు వీలైనట్లయితే మీరు గణేష పంచరత్న స్తోత్రాన్నైనా పఠించండి, లేదా వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణాన్నైనా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు తప్పకుండా ఆ యొక్క ఇబ్బంది నుండి అధిగంపజేసుకుంటారు. మిథున రాశి, ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి కాలం బాగానే ఉంటుంది. పనులనేటువంటివి సక్రమంగా సాగుతూ ఉంటాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి శారీరక సమస్యలు ఏర్పడ్డప్పటికి కూడాను వాటిని అధిగమించేసి చక్కగా సాగిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంత ఆనుకూల్యంగానూ ఉంటుంది. మీరు చేయు పనులలో జాప్యం అనేటువంటిది ఎలాంటిది లేకుండా సక్రమమైన సమయంలో పనులన్నీ పూర్తి చేసుకుని నిశ్చింతగా ఉంటూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి రాజయోగం లాంటి కాలం సంభవిస్తూ ఉంటుంది. వీరు చేపట్టదలిచినటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేస్తుంటారు. ఎప్పటి నుండో మీరు అమ్మాల్సినటువంటి ఏవైనా స్థిరాస్తులు మీకు అనుకోకుండా సునాయాసంగా పరిపూర్తి అవ్వడం, ఆర్థిక పరంగా మరింత పరిపుష్టి చెందడం, నూతన స్థిరాస్తులు అనేటువంటి వృద్ధి చేసుకోవడం అనేటువంటిది సంభవిస్తుంటుంది. వ్యాపారాదులు అన్నీ కూడాను బాగా సక్రమంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా చక్కని ఉన్నతమైనటువంటి కాలం అనేటువంటి చెప్పుకోవచ్చు. సింహరాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి. కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటి ఏర్పడ్డప్పటికీ కూడా వాటి నుంచి అధిగమించేసి చక్కని రాజయోగం లాంటి కాలాన్ని మీరు సిద్ధిస్తూ ఉంటున్నారు. పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకోవడం, ఎలాంటి చింత లేకుండా పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకునేసి సుఖంగా కాలం గడుపుతూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. మీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంత ఆనుకూల్యత అనేటువంటిది లేకపోవడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడాను కొంత దూరాభారంగా సంభవిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని అధిగమించుకోవడం కొరకు మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిత్యము ఆచరించండి. దానివల్ల మీ కోరిన కోరికలు అనేటువంటివి సిద్ధించి భగవంతుడు మీకు అనుకూలమైనటువంటి
పరిస్థితులు అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వీలు పడినట్లయితే ఓం వషట్కారాయ నమః అనేటువంటి మంత్రాన్నైనా జపించండి యథాశక్తిగా. తులారాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తూ ఉంటాయి. అకాలంగా దైవ దర్శనాదులు, అలాగే ఆకస్మికమైనటువంటి బంధుమిత్ర కలయిక, అలాగే బంధువుల ఇళ్లలో భోజనాదులు చక్కగా ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివనేటువంటివి అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. దైవచింతన అనేటువంటిది అధికంగా చేస్తూ ఉంటారు. దానివల్ల కార్యాదులు అనేటువంటివి అన్నీ కూడాను ఆనుకూల్యత చెంది సక్రమంగా సాగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మంచి చక్కని యోగదాయకమైనటువంటి కాలము. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి అన్నీ పరిపూర్తి చేస్తుంటారు. స్త్రీ మూలకంగా ద్రవ్యం అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది. మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకునేసి ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి సాధిస్తూ ఉంటుంటారు. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది ఏర్పడ్డప్పటికి కూడాను కొంత మానసికపరమైనటువంటి వేదన, అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఇంతకాలం బాధపడ్డారు. ఇక నుండి మీరు చాలా సుఖమయంగా ఆనందమయంగా కాలం అనేటువంటి గడుపుతూ ఉంటుంటారు. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైన ఫలితం ఉంటుంది. రావాల్సిన బకాయిలు కొంతగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతోనే కాలం గడుపుతూ ఉంటారు. కొంత చికాకు, మానసికమైనటువంటి ఆందోళన మొదలైనటువంటి ఉంటాయి. కుటుంబంలో ఎవరికితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి అనేటువంటి ఉండి మీలో మీరే బాధపడిపోతూ ఉంటారు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైన ఫలితం సంభవిస్తూ ఉంటుంది. పనులనేటువంటివి కొంత ఇబ్బందికరంగానైనా పరిపూర్తి చేస్తుంటారు. పట్టుదలతో పరిపూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులనేటువంటివి సక్రమంగా సాగించుకొని చక్కని వాతావరణంలో పనులు పరిపూర్తి చేసుకుని ఉంటుంటారు. మీనరాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంటాయి. మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కాస్త సకాలంలోనే సాగడం, అలాగే కుటుంబ సభ్యులందరితో కూడాను సుఖంగా సాగడం, తీర్థయాత్ర సందర్శనం, అలాగే బంధుమిత్రులందరితో కలయికతో మీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు నేడు. ఓం స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.